హలో అండి, నమస్తే అందరికీ. 10 మినిట్స్లో ఈజీగా కుక్ చేసుకొని కర్రీ చెప్తాను చూడండి. ఇది చేయడానికి ఈజీనే కాదు, తినడానికి టేస్టీ పుల్లగా భలే ఉంటుంది. మరి దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అనేది వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్టు, పసుపు, సాల్ట్, కారం వేసుకొని ఈ మసాలా, ఉప్పు, కారాలు అనేవి వంకాయ ముక్కకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఒక పావు కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు వంకాయని బాగా ఉడికించుకోవాలి. ఈ వంకాయ అనేది 70% ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది ఈ విధంగా దగ్గరగా అయిపోతుందండి. కన్సిస్టెన్సీ ఇలా థిక్గా వస్తుంది. మామిడికాయ ముక్క ఉడికిందా లేదంటే ఒకసారి మెలిపి చూస్తే తెలిసిపోతుంది. మెత్తగా అయిపోయింది కదా, ఉడికిపోయినట్టే. ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.